అవదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీహాజుషం ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. నిన్నటి పాశ్రంలో అమ్మ నీలాదేవిని నిద్రలేపింది. ఆ యొక్క నీలాదేవి ద్వారా అమ్మవారి ద్వారా ఆ యొక్క స్వామిని పొందుదామని అనుకున్నదనమాట ఆండాల్ తల్లి. అయితే ఇక్కడ నీలాదేవి చక్కగా వచ్చి ఆ తలుపు తీద్దామని ఆ యొక్క తలుపు దగ్గరికి వెళ్తుంటే శ్రీకృష్ణుడు మెల్లగా అమ్మ చేయి పట్టుకొని వెంటనే వెనక్కి లాగుతాడు. వెనక్కి లాగి చక్కగా ఆ యొక్క పాన్పు పైన ఇద్దరు కలిసి పడుకొని ఉంటారన్నమాట. అమ్మవారి యొక్క అమ్మవారిని గట్టిగా అనుపుకొని చక్కగా పడుకొని ఉంటారు వాళ్ళిద్దరు కూడా. ఆమె స్పర్శ సుఖం చేత ఈ తలుపు తీయాలనేటువంటి జ్ఞానాన్ని మర్చిపోయింది ఆండాల్ నీలాదేవి. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ యొక్క నీలాదేవి ప్రార్థిస్తుంది. బయట ఉన్నటువంటి గోదాదేవి నీలాదేవిని ప్రార్థిస్తుంది. అమ్మా, నేను మిమ్మల్ని నిన్నట్నే నిద్ర లేపాం కదా, నువ్వు వచ్చి తలుపులు తీయాలి కదా, స్వామి పిలిస్తే వెంటనే వెళ్ళి స్వామి దగ్గర ఉంటావేంటి అని చెప్పగానే అయ్యో అని చెప్పి మళ్ళీ లేస్తుంటే మళ్ళీ శ్రీకృష్ణుడు గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతాడు నీలాదేవిని. అలా అవుతుండగా ఆ స్పర్శ సుఖం చేత తలుపులు అనేటువంటి జ్ఞానం మర్చిపోయి, అయితే ఇక్కడ సరే ఆ శ్రీకృష్ణుడే తర్వాత కాసేపు అయినాక తలుపులు తీద్దామంటే అప్పుడు నీలాదేవి తన యొక్క కంటి సైగలతో నువ్వు తలుపులు తీయకూడదు అని చెప్పి నీలాదేవి అనడం ప్రారంభం చేసింది. ఇది న్యాయం కాదమ్మా అని చెప్పి బయట ఉన్నటువంటి గోపికలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈరోజు పాశ్రాన్ని. కుచ్చువిలక్కెరియక్కోట్టుకాల్ కట్టిల్ మేల్. అదిగోండి గుత్తు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఏనుగుల యొక్క దంతాలు మంచం యొక్క కోళ్ళలాగా మంచంపై ఉన్నటువంటి శ్రీకృష్ణుడు నీలాదేవి కలిసి పడుకున్నారట. ఆ పక్కన 5 ముఖాలు కలిగినటువంటి గుత్తి దీపాలు ఉన్నాయి. అయితే ఈ 5 ముఖాలుగా ఉన్నది ఏంటిదంటే అమ్మవారు మెరుపులాగా స్వయం ప్రకాశం కలిగినది. మంగళ దీపరేఖ. మనం రోజు ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి దాంట్లో శ్రీ రంగహర్మ్యతల మంగళ దీపరేఖం అన్నట్లుగా ఆ యొక్క తాను ప్రకాశిస్తూ ఆ స్వామిని కూడా ప్రకాశింపజేస్తుంది మన అమ్మ. అయితే ఇక్కడ నీలాదేవి తాను కనపడకుండా ఆ స్వామిని గట్టిగా పట్టుకొని పడుకుందంట. అందుకే అమ్మ ఆ దీపాన్ని పొగుడుతుంది. అయితే దానిని 5 ముఖాలుగా అన్నారు. ఇక్కడ 5 ముఖాలు అంటే ఆ 5 ముఖాలలో మనం వత్తులు 2 కలిపి వేస్తాం. ఒక వత్తి వేసి వెలిగిస్తామా? ఇంట్లల్లో కానీ ఎక్కడైనా 2 వత్తులు కలిపి వేస్తాం. 2 వత్తులకి ఏంటంటే సంకేతం, ఒకటి వేదం, రెండవది వేదాంత సారము. మనకి వేదం అర్థమవుతుందా? అర్థం కాదు. సహస్రశీరుష పురుష అంటే అర్థమైందా? లేదు. అదిగోండి ఆ భగవంతుణ్ణి 1000 తలలుగా కీర్తిస్తారు. బ్రాహ్మణో శముఖమాసిత్. బ్రాహ్మణులందరూ కూడా ముఖం దగ్గర. ఇట్లాగా మనం ఏదైతే వేదాన్ని వేదాంత సారంగా చెప్తామో అది మనకు అర్థమవుతుంది. ఈ 2 కలిపి రెండుగా ఒకటిదాన్ని చేసి వెలిగిస్తే అది వెలుగులోకి వస్తుంది. అది జ్ఞానం. అదే అమ్మవారు ఇచ్చేటువంటి అనుగ్రహం. ఇట్లాగా మనము 2 దీపాలను కలిసి చక్కగా ఆ జ్ఞానాన్ని మనం ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ కూడా అమ్మ అట్లాగా మనకి ఎంత సూక్ష్మంగా చెప్పిందంటే, ఒకటి వేదము, ఇంకోటి ఆ వేదాన్ని వివరించేటువంటి శాస్త్రము. మనకు వేదం నేరుగా చెప్తే అర్థం కాదు కాబట్టి దాని ద్వారా శాస్త్రంతో మనకు అర్థం చేసుకుంటాం. ఇలా వేదము మరియు వేదాంత సారాన్ని ఈ రెండిటి ద్వారా వచ్చేటువంటిదే జ్ఞానము. అలాంటి భగవంతుణ్ణి దర్శించాలి. అలా ఆ వేదాన్ని వివరించేటువంటి శాస్త్రాలు 5 ఉంటాయన్నమాట. ఒకటి శృతి, ఇంకోటి స్మృతి, 3వది ఇతిహాసము, 4వది పురాణము, 5వది ఆగమములు. ఈ 5 వీటి ద్వారా కలిగించేటువంటి జ్ఞానంలో ఆ భగవంతుని తెలుసుకుంటూ ఉంటాం ప్రతిసారి అని గోదాదేవి దీపాల గురించి ఎంతో చక్కగా మనకి వైభవంగా చెప్పింది. నీలాదేవి శ్రీకృష్ణుని పడుకున్నటువంటి మంచంకి 4 మంచపు కోళ్ళు ఉంటాయని చెప్పింది. ఆనాడు అదిగోండి కోలయాపీడం అనేటువంటి ఏనుగుని సంహరించి వాటి యొక్క దంతాలను తీసుకొచ్చి ఇదిగోండి ఆ యొక్క మంచము కోలలాగా పెట్టుకున్నారు. అక్కడ కూడా 4 విధములుగా ఉంటుంది. 4 విధాల అహంకారాన్ని మనకి సూచిస్తుంది. ఒకటి కర్తృత్వం, రెండోది భోక్తృత్వం, 3వది జ్ఞాతృత్వం, 4వది శేషత్వం. ఈ 4 అంటే ఏంటంటే మొదటిది కర్తృత్వం.
కర్తృత్వం అంటే ఆ పరమాత్మ ప్రతి కార్యము ఆ పరమాత్మనే చేయించుకుంటాడు మన చేత అని భావించడమే మొదటిది కర్తృత్వం. రెండవది భోక్తృత్వం. భోక్తృత్వం అంటే ఈ పరమాత్మ ఆనందం కోసమే భగవదానంభజనితమైనటువంటి ఆనందం మనం అనుభవిస్తున్నాం. అంటే సాక్షాత్తుగా భగవంతుడు ఆనందమే, మనం అన్ని ఆనందాలు అనుభవించేటివన్నీ కూడా ఆ భగవంతుడు ఆనందమే అని మనం భావించే దాన్నే భోక్తృత్వం అంటారు. మూడవది జ్ఞాతృత్వం. అదిగోండి పరమాత్మ కటాక్షం చేతనే భగవద్ జ్ఞానం కలిగింది. మనము ఏ జ్ఞానాన్ని పొందినా అది భగవంతుడి యొక్క కటాక్షం ద్వారానే మనకు వచ్చింది అనేటువంటిది భావననే మూడవది జ్ఞాతృత్వం. నాలుగవది శేషత్వం. అదిగోండి భగవంతుడే తన సొత్తుగా నా చేత సర్వకార్యాలు స్వీకరిస్తున్నాడు. నేను ఏ పని చేసినా, మనం ఏ భగవంతుడికి ఏ పుష్పాన్ని సమర్పించినా, చక్కగా ఏది చేసినా ఆ యొక్క జ్ఞానము ఆయన నా చేత చేయించుకుంటున్నాడు. మనం మాలా కైంకర్యం చేసామనుకోండి, అది భగవంతుడు మీ చేత చేయించుకుంటున్నాడు. అట్లాగా ప్రతి పని కూడా మన దగ్గర నుంచి స్వీకరించడమే అదిగోండి శేషత్వం అంటారు. ఇలా వేదశాస్త్రాల చేత కలిగినటువంటి 4 జ్ఞానాలని 4 అహంకారాలని మనకి చక్కగా తెలియజేసింది. ఎలాగైతే గుత్తి దీపం కాంతితో 4 దంతాలు కోళ్ళుగా కలిగినటువంటి మంచంపై నీలాదేవితో ఆ భగవంతుడు శయనించి ఉన్నాడో, ఇలా పైకి చెప్పినటువంటి కథను చెబుతూ మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గోదాదేవి. అలా పడుకున్న వాళ్ళిద్దరిని కూడా ప్రార్థిస్తుంది. మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి, పడుకున్నటువంటి మంచాన్ని కూడా వివరిస్తుంది. మెత్తన్ 5 లక్షణాలు కలిగినటువంటి మంచం అన్నమాట ఆ పడుకున్నటువంటి పాన్పు. ఏంటిదంటే అది వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చేటువంటి మంచం. రెండవది శీతాకాలంలో మనకేం కావాలి, శీతాకాలంలో వెచ్చదనం కావాలి. అట్లాగా మంచి పరిమళం వస్తూ ఉంటుంది ఎప్పుడూ ఆ యొక్క పాన్పు పై నుంచి. అట్లాగే నాలుగవది మంచిగా మెత్తదనం మృదువుగా ఉంటుంది అర్థం. ఇంకొకటి విశాలంగా ఉంటుంది. అట్లాగా ఈ 5 లక్షణాలు కలిగి ఆ యొక్క మంచం మీద పడుకొని ఉన్నారు వీళ్ళిద్దరు కూడా. కొత్తలరు పూంగుడల్ నప్పిన్నే కొంగై మేల్ వైత్తు కిడందుమలరు మార్పావాయ్ తిరవాయ్. గుత్తులుగా వికసిస్తున్నటువంటి పువ్వులు ధరించినటువంటి ఓ నీలాదేవి, మనం నిన్నటి పాసురంలో నీలా అమ్మవారిని పొగుడుతూ అమ్మవారిని ఒకసారి ఏం సంబోధించాం, అదిగోండి పువ్వుల వాసన ఆ యొక్క నెత్తి మీద నుంచి వస్తున్నాయి, ఆ సువాసన వస్తుంది, ఆ యొక్క సుగంధ ద్రవ్యము ఆ వాసన మనకు వస్తుంది అన్నట్లుగా ఇక్కడ కూడా గుత్తులుగా వికసిస్తున్నటువంటి పువ్వులను ధరించిన ఆ నీలాదేవి యొక్క స్తనములను అనుకొని ఆ చక్కగా అమ్మ యొక్క ఒడిలో స్వామి పడుకొని ఉన్నాడనమాట. ఆ స్వామి ఎలాగుంటాడు, చక్కగా మనము రాముణ్ణి కీర్తించుకుంటూ ఉంటాం ఏమని, ఆజానుబాహు మరవింద దళాయతాక్షు. అట్లాగా శ్రీకృష్ణుడు కూడా ఎంతో చక్కగా వక్షస్థలం కలిగి ఉన్నాడనమాట. అంతటి వాడు అదిగోండి ఆ యొక్క నీలాదేవి యొక్క ఒడిలో పడుకొని ఉన్నాడనమాట. అయితే అలా పడుకున్నటువంటి వాళ్ళని మై తడం కన్నినాయ్, అదిగో కాటుక చేత విశాలమైన కన్నులదనా, నీ యొక్క కంటి సౌందర్యాన్ని చూసి ఆ స్వామిని నా జీవేయం క్షణమపి వినత మసితే క్షణం, నీ యొక్క క్షణకాలమైనా విడిచి ఉండలేడు. నీ యొక్క కాటుక పెట్టుకున్నటువంటి కన్నులను చూస్తే మా స్వామి ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేడమ్మా అని చెప్పు కూడా ఇక్కడ కీర్తిస్తున్నాడు. అయితే లోకమంతా ఉండటకు ఈశ్వరుడు చూపు కారణమైతే ఆయన ఉండటానికి నీ చల్లని చూపే కారణం. ఈ లోకమంతా కూడా ఈశ్వరుడు చక్కగా కన్నుల ద్వారా చూస్తే ఆయన నీ కళ్ళను చూసి నిన్ను పొగుడుతూ ఉంటాడమ్మా అని చెప్పి, నీ ఉన్మనాలనే ఎత్తనైపోదుం తుగిలడగొట్టాయిగా, నీవు నీ ప్రియుడిని ఒక్క క్షణమైన నిద్ర నుండి మేల్కొను అని చెప్పేసి బయట ఉన్నటువంటి గోపికలంతా కూడా, ఎందుకంటే అమ్మ ఎప్పటి నుండో ఈ వ్రతం చేయాలనేటువంటిది ప్రారంభం చేసింది. వ్రతం చేయాలంటే కొన్ని పరికరాలు కావాలి. ఆ పరికరాలు ఎవరిస్తారు, భగవద్ జ్ఞానంతో వెళ్ళి భగవంతుని అడిగితే ఆ భగవంతుడే ఇస్తాడని చెప్పాడు. పరై అనేటువంటి వాయిద్య విశేషం, ఒక ధ్వని కలిగించేటువంటి ఒక పరికరం. ఆ పరికరాన్ని పొందాలి అంటే వ్రతం చేయాలి. వ్రతం చేయాలంటే మనుషులు కావాలి, వ్రత సాధకురాళ్ళు కావాలి. అమ్మ వ్రత సాధకురాళ్ళని తయారు చేసుకుంది, మనలాగా తీసుకొని వెళ్ళింది, భవనం దగ్గరికి వెళ్ళింది. వాళ్ళేమో అడ్డుపడ్డారు. వాళ్ళని కూడా ఒక్కసారి అడ్డుపడ్డ వాళ్ళని కూడా మాటల్లో పెట్టి చక్కగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళి, లోపల పొద్దున్నే 3:30-4 గంటలకి ఎవరు లేస్తారు, వాళ్ళు 4 పడుకొని ఉన్నారు.
వాళ్ళు నలుగురు పడుకున్నా కూడా ఒక్కొక్కరు నిద్ర లేపింది. ఆ యొక్క బలరాముడి ద్వారా కృష్ణుడు నిద్ర లేస్తాడా, యశోద ద్వారా లేస్తాడా, నందగోపుడి ద్వారా లేస్తాడా అని చెప్పి వాళ్ళని పొగుడుతూ వాళ్ళ యొక్క సౌందర్యాలను కీర్తిస్తూ అమ్మ కృష్ణుడిని నిద్రనే లేపుతుందన్నమాట. అయినా సరే కృష్ణుడు పడుకొని ఉంటాడు. అప్పుడప్పుడు మనల్ని పెరుమాళ్ళు పరీక్ష పెడుతూ ఉంటారు అన్నమాట. మనం ఏ పని చేసినా అది సెట్ అవ్వదు. ఇంట్లలో కూడా ఏదో పని, పాయసం వండుదాం అనుకున్నారనుకోండి, ఆ శ్రీకృష్ణుడికి ఆ రోజు పాయసం కాదు కదంబంది నబుద్ధి అవుతుంది. ఆ పాయసాన్ని మాడగొట్టి వెంటనే మీ చేత కదంబంది ఎంచుకుంటాడు. అట్లాగా మనల్ని ఎప్పటికప్పుడు ఏదో రకంగా ఏదో పరీక్ష పెడుతూ ఉంటాడు. అయితే ఆ బయట ఉన్నటువంటి గోపికలు ఎంత నిద్ర లేపినా ఆయన మంచం పైన అట్లనే పడుకొని ఉన్నాడు అనమాట. ఆ మంచం యొక్క విశేషాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. అయితే మరి కృష్ణుడిని పొందాలి అంటే నేరుగా నేను వెళ్తే ఆయన నాకు అనుగ్రహం ఇవ్వట్లేదు, వారికి ఎవరైతే ఇష్టమో వారి ద్వారా నేను వెళ్ళాలి అని అనుకున్నారు ఈ గోపికలు అందరూ కూడా చాలా తెలివితో. అందుకనే నీలాదేవికి అమ్మా నువ్వు ఇలా ఉంటావు, నువ్వు మంచిగా ఉంటావు, నువ్వు చక్కగా నీ యొక్క అనుగ్రహాన్ని కూడా మాకు ప్రసాదించు అని చెప్పేసి నిన్నటి పాశ్రంలో అమ్మని పొగుడుతూ ఆ యొక్క స్వామిని లేపుదాం అనుకున్నారు. అయినా సరే ఈమె యొక్క పప్పులు మా దగ్గర ఉడకవు, నేను అట్లనే పడుకొని ఉంటా అని చెప్పి ఈ రోజుకి కూడా ఇంకా పడుకునే ఉన్నాడు అనమాట ఆ శ్రీకృష్ణుడు. ఎత్తన ఏలుం పిరివాటగిల్లాయ తత్వబండ్రు తహవు, ఒక్క క్షణమైన ఆ స్వామి విరహమును ఓర్వలేకపోతే అది నీ స్వరూపమును స్వభావము తగదు. తల్లి ఆ నీలాదేవిని ప్రార్థిస్తుంది, ఒక్క క్షణమైనా నువ్వు ఆ స్వామిని వడిచిపెట్టి నువ్వు పక్కకు వచ్చి ఈ యొక్క తలుపుల్ని నువ్వు తెరువు అని చెప్పి ఈ బయట ఉన్నటువంటి గోపికా బృందం అంతా కూడా ఒక్కసారి స్వామిని పట్టుకున్నాం అనుకోండి, అది భగవద్ జ్ఞానం కలిగింది అనుకోండి, మళ్ళీ స్వామిని మనం విడిచిపెట్టాం. మనం ఎప్పటికీ ఒకటే చెప్పుకుంటాం, ఇక్కడికి వచ్చాము అంటే కేవలము మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్ళడానికే. మనం చేసేటువంటి ప్రతి పని కూడా ఈ యొక్క సంసార సంబంధాలన్నీ కూడా, లేకపోతే మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ ఏదైనా సరే భగవంతుడిని పొందడానికే. ఆయన మనకు ఒక కర్మని ఇక్కడికి ఒక పని చేయడానికి పంపించినప్పుడు మనం ఆ పని చేసుకోవాలి. మన పని మనం పూర్తి చేసుకొని ఇక్కడ ఉన్నంతకాలం ఒక పుణ్యాన్ని సంపాదించుకొని పైకి వెళ్ళాలి స్వామి దగ్గరికి. ఆ స్వామి సంబంధమే మనకు కావాలి. తిరుమంగై ఆళ్వార్ అని చెప్పేసి ఆళ్వార్లలోకెల్లా గొప్పదైనటువంటి ఆళ్వార్ అనమాట. చాలా విశేషమైనటువంటి పాసురాలను, ఎక్కువ పాసురాలను పాడింది కూడా తిరుమంగై ఆళ్వారే. అలాంటి తిరుమంగై ఆళ్వారు ఒక దొంగ, ఆ యొక్క కుముదవల్లిని పెళ్లి చేసుకొని ఆ భాగవత తదయ్యారాధనకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా అయిపోతే అక్కడ ఉన్నటువంటి పెద్ద వాళ్ళ ఇంట్లో దొంగతనాలు చేసి ఈ తదియారాధన పెట్టేవాడు అనమాట తిరుమంగై ఆళ్వారు. ఆ తిరుమంగై ఆళ్వారు మనం ప్రతి పెద్ద బ్రహ్మోత్సవాలలో దోపోత్సవం అని ఒక కార్యక్రమం చేస్తామన్నమాట. ఆ దోపోత్సవంలో కూడా ఈ నారాయణుడు అమ్మవారు ఇద్దరు కూడా చక్కగా వివాహం ఆడి అదిగోండి గుర్రం మీద వెళ్తూ ఉండగా అక్కడికి ఈ యొక్క తిరుమంగై ఆళ్వారు వచ్చి, ఎవరో డబ్బు బాగా ధనం కలిగిన వాళ్ళు వచ్చారేమో ఇక్కడికి, మనం పెళ్ళైతే ఏం చేస్తాం, అత్తగారు పెట్టినటువంటి నగరాలు మనం వేసుకుంటాం, మనం పెట్టిన నగలు అమ్మ వేసుకుంటాం. అట్లాగా నగలన్నీ పెట్టుకొని వీళ్ళందరూ వెళ్తుంటే ఆ తిరుమంగై ఆళ్వారు వాళ్ళ యొక్క దొంగలతో, ఈ స్టోరీ మళ్ళీ మీకు చెప్తాను, ఈ కథ అంతా కూడా వాళ్ళ యొక్క దొంగలు కూడా ఎక్కువ దొంగతనాలు చేసేటువంటి ఎక్స్పర్ట్స్ అనమాట. అలాంటి నలుగురు దొంగల్ని శిష్యుల్ని పెట్టుకొని ఆ దొంగలతో వీరి మీదకి దాటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కడియాలు ఇవన్నీ కూడా తీసుకుందామని ప్రయత్నం చేస్తారు. అప్పుడు అదిగోండి భగవంతుడికి ఉన్నటువంటి కాలి వేలికున్నటువంటి ఒక చిన్న మట్టె, ఆ చిన్న బంగారు ఆభరణం రావట్లేదు, అది గట్టిగా ఉంటే ఏం చేస్తాడు, అయ్యో నువ్వు తీయవయ్యా అని చెప్పి ఆ దొంగకు చెప్తే అది రావట్లేదు. అప్పుడు సాక్షాత్తుగా తిరుమంగై ఆళ్వారు వెళ్ళి ఆ యొక్క దాన్ని తీద్దాం లేదా కత్తితో పొడుద్దామా అని చెప్పి, అలా కాదు దీన్ని నోరుతో తీస్తేనే వస్తుందని చెప్పి ఒక్కసారి తన యొక్క నోరి ద్వారా ఆ యొక్క కాలికి ఉన్నటువంటి మట్టని తీద్దామని ప్రయత్నం చేస్తాడు. స్పర్శ కలిగింది భగవంతుడు, వెంటనే మూర్ఛపోయి అక్కడ ఒక చిన్నటి పాసనం, అది మనం ఇప్పుడు చెప్పకూడదు తిరుక్కార్తు కాబట్టి, అప్పటికప్పుడే ఆయనకి జ్ఞానం కలిగి భగవంతుడు అంటే ఏంటో తెలిసి ఆ భగవంతుడి మీద కొన్ని వేల పాటల్ని పాడారనమాట తిరుమంగై ఆళ్వారు. అది చూసారా, భగవత్ స్పర్శ, భగవద్ అనుగ్రహం మనకు ఒక్కసారి లభించింది అనుకోండి, మనము భగవంతుని ఎప్పటికీ వదలం. జీవన్ జపత్ చనుదినం మరణేరు నీవ. అదిగోండి ఆ నరసింహస్వామికి ఒక్కసారి మీరు దండం పెట్టారనుకోండి, మీకు రుణం ఉన్నట్లుగా మీకు ఎంతకాలం మీరు ఇక్కడ ఎంతవరకు అయితే ఉంటారో అంతవరకు కూడా మీ దగ్గరే మీ చెంతనే ఉంటాడు ఆ నరసింహస్వామి. అట్లాగా భగవంతుడి యొక్క స్పర్శ
భగవంతుడి యొక్క జ్ఞానం, భగవంతుడి యొక్క అది మనకు కలిగింది అనుకోండి, మనం ఆయన్ని వదిలిపెట్టాం. అట్లాగా నీలాదేవి కూడా పిలిచి లాగాడు ఆ శ్రీకృష్ణుడే, ఇంకా వదలట్లేదు. అక్కడే పడుకొని ఉంది. అక్కడే పడుకొని సరే నేనన్నా పిలుస్తున్నారు అక్కడ బయట వాళ్ళు అంతమంది వచ్చారు, 30-40 మంది మీలాగా వచ్చారు, పిలుస్తున్నారు కదా, నేను వెళ్ళి తీద్దామన్నా కూడా నల్లని కాటుగా పెట్టుకొని ఆ కనుల సైగలతో నువ్వు తీయకూడదు, ఇప్పుడు చెప్తున్నా, తీస్తే బాగోదని చెప్పి అట్లాగా చక్కగా సరస సల్లాపాలు వాళ్ళ లోపల వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే అది కూడా క్షణము, ఆ ఒక్క క్షణమైనా నువ్వు వచ్చి తలుపులు తీసి నిన్ననే మేము పొగిడాం కదా, నిన్ననే మేము ప్రార్థించాం కదా, ఒకసారి వచ్చి తలుపులు తెరవమ్మా, ఇది నీ యొక్క నీ స్వరూపానికి నీ స్వభావం కాదు ఇది అని చెప్పి ఈరోజు వాళ్ళిద్దరిని కూడా నిద్ర లేపడానికి ప్రయత్నం చేశారు ఈ యొక్క గోష్ఠి బృందం. ఇంకా స్వామి ఇంకా నిద్ర లేవలేదు, రేపటి పాసరంలో కూడా లేస్తాడో లేవో తెలియదు. అట్లాగా ఆ యొక్క స్వామి అమ్మ ఇద్దరు కూడా మంచి 5 లక్షణాలు కలిగినటువంటి ఆ యొక్క పాన్పుపై పడుకున్నారు అని చెప్పి ఆండాళ్ తల్లి వివరంగా వైభవోపేతంగా మనకి తెలియజేసింది. ఆండాళ్ దివ్య తిరువడి